హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డిసెంబర్ 31 అండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు మేము బయలుదేరేది మాదాపూర్కి అండి. మాదాపూర్లో ఉన్న తంగేడు రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. రోడ్లు అయితే ఫుల్ ప్యాక్ అయిపోయి ఉన్నాయి. రోడ్ల పైన అంతా జనాలే ఉన్నారనమాట. ఇంకా 31 నైట్ అంటే ఇంకా ఎలా ఉంటుంది అందరికి తెలిసిందే కదా. ఇంకా మేమైతే హోటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. తంగేడు రెస్టారెంట్ బయట నుండి వ్యూ అయితే ఇలా ఉంది. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఆ ప్లేస్కు నియర్ బైయే ఉన్న ఈ తంగడి రెస్టారెంట్లో అయితే మేము టేబుల్ బుక్ చేసుకున్నాం అనమాట డిన్నర్ కోసం. ఇదంతా రెస్టారెంట్ బయట అనమాట. రెస్టారెంట్ లోపల మొత్తం ఇలా ఉందన్నమాట. వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా చూస్తుంటే అయితే చాలా బాగుందన్నమాట. మేము బుక్ చేసుకున్న టేబుల్ ఇదే అన్నమాట. డిన్నర్ చేస్తూ కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. తంగేడు రెస్టారెంట్ మెనూ అన్నమాట. ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ కావాలన్న వాళ్ళకి వెజ్, ఎవరికి నచ్చింది వాళ్ళు ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మా డిన్నర్ అయితే సూప్తో స్టార్ట్ అయింది. లెమన్ కొరియాండర్ సూప్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఈ జ్యూస్ వచ్చేసి కోకోనట్ మిల్క్ అనమాట. ఇది లేత కొబ్బరితో చేస్తారంట ఈ జ్యూస్ అనేది. టేస్ట్ బాగుండే. ఇది ఒకటైతే తాగలేదన్నమాట ఫుల్ అయితే. ఇంకా 1 బైట్ తాగేసాము. టేస్ట్ అయితే బాగుండే, అన్నీ బాగుండే టేస్ట్ అయితే. ఈరోజు 31 కాబట్టి ఫుల్ రష్ ఉంటారు కదా, ఎలా కుక్ చేస్తారో అనుకున్నాం కానీ టేస్ట్ అయితే చాలా బాగుండే అనమాట. నేనైతే అన్నిటినైతే షూట్ చేయలేకపోయాను. జస్ట్ ఒక 2-3 అయితే క్యాప్చర్ చేయగలిగిన. ఇంకా బిల్ అయితే వచ్చేసిందనమాట. బిల్ పే చేసి బయటికి వచ్చాక మనం ఎక్కడైతే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నామో అక్కడికైతే వెళ్దాం అనుకునేలోగానే అక్కడ కేక్ కటింగ్ చేయనియట్లేదు, కార్లో ఆపట్నియట్లేదు అని అన్నారు. ఇంకా అక్కడ కార్లో నిలబడనియట్లేదు అని చెప్పినందుకు ఇంకా మేమైతే తంగేడు రెస్టారెంట్ దగ్గరనే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ కోసం వెయిటింగ్ అనమాట. 12 ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు కేక్ కట్ చేయాలన్నట్టయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా 2023కి బాయ్ బాయ్ చెప్పేసి 2024లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట.
బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ కేక్ అన్నమాట ఇది. యాక్చువల్గా మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఈ డాలర్ స్టోర్లో చేసుకుందామని అనుకున్నాము. ఇక్కడైతే చాలా బాగుంటుంది అనమాట. వ్యూ చూడండి ఎంత బాగుంటుంది, ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ చేద్దాం అనుకున్నాము మేము కేక్ కటింగ్ అనేది. ఇక్కడ నిలవడనియట్లేదంట అసలే. ఇప్పుడు ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా అట్లనే ఇక్కడ ఇప్పుడు కూడా ఆపనివ్వట్లేదు అనమాట. పోలీసు ఉన్నారు, ఇట్లా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి. ఇంకా మేమైతే ఇట్లా ఒక సైడ్కి ఆపేసి ఇట్లా సైడ్కి వచ్చి నిలుస్తున్నాం అనమాట. జస్ట్ ఫొటోస్ తీసుకుందాం అన్నట్టు. 12 అయిపోగానే ఎక్కడి నుండి వస్తున్నారో పబ్లిక్ తెలియదు, కానీ అంత పబ్లిక్ వస్తున్నారండి. ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే అంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట.
ఇది నెక్స్ట్ డే అన్నమాట. న్యూ ఇయర్ రోజు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళాము. వేరే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కాళీ మందిర్కి అలాగా. ఇంకా ఫుల్ పబ్లిక్ ఉంటారు కదా ఈ రోజు న్యూ ఇయర్ కాబట్టి, ఇంకెందుకులే అని చెప్పేసి చిన్న టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అలాగే చార్మినార్ విజిట్ చేయడానికి వచ్చిన పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారనమాట. ఇంకా భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట, అమ్మవారి దర్శనము. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని వచ్చే వరకు మాకు 3 అయ్యిందండి. ఇంకా మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట. రెస్ట్ తీసుకొని నైట్ డిన్నర్కి అయితే బయటికి వెళ్ళామన్నమాట.